ఐ డూ అగ్రీ విత్ యూ. సునీత గారు, సునీత గారు, ఒకటే సబ్మిషన్. ఎస్ సునీత గారు, ఒక నిమిషం ప్లీజ్. బలరాం గారు, we are recording it down, record your empowerment. Yes, yes. Don't talk and rubbish this thing. Yes, I'm a well educated, don't need అట్లా ఉండదు, అట్లా ఉండదు. ప్లీజ్ ప్లీజ్ empowerment మాట్లాడాలి. మిగతా వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. Unparliamentary ఒక నిమిషం. Can you tell me one word? లింగం గారు ప్లీజ్ ప్లీజ్. Unparliamentary word ఒక్కరు యూజ్ చేసిన ఒక yes yes ఒక నిమిషం ఆగండి ఆగండి. ఏం మాట్లాడుతున్నారు? డిబేట్ కంటిన్యూ చేయాలి. ఓకే సునీత రెడ్డి గారు, సునీత రెడ్డి గారు, yes సునీత రెడ్డి గారు. సునీత గారు మ్యూట్ లో ఉన్నారు. సునీత గారు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడరా సార్. yes మధ్యలో నాకైతే ఎవరు మధ్యలో కల్పించుకోవద్దని చెప్పండి దయచేసి, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం, 6 టీవీ ప్రేక్షకులకు మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ మేడం చెప్పండి సార్. ఎస్ ఇవాళ 1 year కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయినరు. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి తెలంగాణలో. మీరు అభినందిస్తారా? ఏం చెప్తారు? ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ రియాక్షన్ చెప్పండి. నేనని దేన్ని చూసి అభినందించాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది సార్. ఎందుకంటే నేను మొత్తం విన్నాను, ముఖ్యమంత్రి గారి స్పీచ్ విన్నాను. ఫస్ట్ మహిళలకు ఏదో చేస్తున్నామని అక్కడి నుంచి మొదలు పెట్టిండు. నేనేమంటున్నానంటే సార్, ఎక్కడైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి మొదలుపెట్టిన సేమ్ ప్లేస్ లో నుంచే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇంట్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో నేను చెప్పాలనుకుంటున్నాను సార్. అలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ విధంగా పంటలు పండలేదు, నీ వచ్చిన కాబట్టే పండినాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే రైతులు కష్టపడ్డారు, రైతులు పండించుకున్నారు, వానదేవుడు వాళ్ళని కరుణించిండు. ఇక్కడ రైతుల కోసము ఒక్క రోజైనా ఈయన సహకరించిండా? ఒక్క రోజైనా రైతు పెట్టుబడి 10,000 కాదు నేను 17,000 ఇస్తానని ప్రమాణం చేసిండు, ఇచ్చిండా? నేను కడుపు కట్టుకొని 40,000 కోట్లు తీసుకొచ్చి నేను రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? 65 లక్షల మంది రైతులు ఉంటే దాన్ని తీసుకొచ్చి 31 లక్షలకు తీసుకొచ్చిండ్రు. 40,000 కోట్లు ఆయనే ఇస్తానని చెప్పి 31 కోట్లకు తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు 17-18,000 కోట్లకు తీసుకొచ్చిండ్రు. అది 3వసారి 4వసారి ఆయనే మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఆయననే ప్రమాణాల మీద ప్రమాణాలు ఇప్పటి వరకు ఎన్ని చేసిండో మనం చూసినాం. డిసెంబర్ 9వ తారీఖు అన్నాడు, తర్వాత 100 రోజులు అన్నాడు, మళ్ళీ 100 రోజులలో ప్రజలు అడిగితే నేను ఆగస్టు 15th అన్నాడు. అక్కడి నుంచి ఇవాళ మళ్ళీ ఏమైంది, December 1st కూడా వచ్చేసింది, మళ్ళీ ఆయన గెలిచిన టైం కూడా వచ్చేసింది. అయినా కూడా ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాడు. అదే రైతు డిక్లరేషన్ ఇచ్చిన ప్లేస్ లో రైతులకు భరోసా అన్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు కౌలు రైతులకు 12,000 ఇస్తానన్నాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నాడు. ఇవన్నిటికీ మరి ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు సార్. ఏమంటారు, ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి వదిలేసిరు. మీరు ఆడబిడ్డలనే చెప్పిండ్రు కదా, ఈ రోజు ఒక ఆడబిడ్డ పుట్టినరోజు, ఇందిరమ్మ పుట్టినరోజు ఏదో డే ఉంది, ఆడబిడ్డల్ని గౌరవిస్తున్నా అని చెప్పిండ్రు కదా. మరి ఆడబిడ్డలకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఓట్లు వేయించుకున్నావు కదా. నేను అందరి ఆడబిడ్డలందరికీ 2,500 రూపాయలు ఇస్తానని ప్రమాణం చేసి ఓట్లు వేయించుకున్నావు కదా. భరోసాల పేరు మీద బక్వాస్ మాటలని చెప్పినావు కదా. మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? ఆడబిడ్డల స్కూటీలు అంటివి మరి ఎక్కడ బాయే? ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు బంగారం కావాలన్నా అని ఇట్లా చేతులు ఊపుతివి. మరి ఏమైపోయే? 2,000 ఊపుతివి, 2 ఏళ్ళు ఊపితే 2,000, 4 ఏళ్ళు ఊపుతివి. ఎంత వస్తుంది అని చెప్పమంటివి ప్రజల్ని. అదే ప్లేస్ లా 4,000 ఇస్తానని పెద్ద మనుషులకు చెప్తివి. మరి ఎక్కడ బాయే? ఇవన్నీకెల్లా నువ్వేం చేసినావు? నువ్వు ఇప్పుడే చెప్పిండు బ్రదరు, నేను బస్సు ఇచ్చిన, బస్సులో ఆడోళ్ళని ప్రయాణం చేయమని ఇచ్చిన, గ్యాస్ 200, గ్యాస్ కూడా 1,25,000 అకౌంట్లు ఉంటే మీరు ఇచ్చింది 30,000 అకౌంట్లకు ఇచ్చారు సార్. మొత్తం ఇచ్చిందా మీరేమన్నా? అన్నిటికీ కండిషన్స్ అప్లై. మీరు చెప్పేటప్పుడేమో అందరికి ఇస్తా అంటారు, కింద అంతా ఏమంటారు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కింద స్టార్ గుర్తుపెట్టి కండిషన్స్ అప్లై పెట్టినట్టు అన్నిటికీ అప్లై పెట్టిండ్రు. మీరు చేసింది ఏదైనా కంప్లీట్ గా చేసిండ్రా? మళ్ళీ దళిత బంద్ అంటిరి, ఏమంటారు గిరిజన బంద్ అంటిరి, బీసీ బంద్ అంటిరి, ఆ బంద్ ఈ బంద్ అయితే పక్కకే పోయినాయి, మాట్లాడుకోవడం లేడు ఇప్పుడు ఇక వాటి గురించి. ఇంకొకటి, రైతులకు మీరు 500 రూపాయల బోనస్ అంటిరి, ఆ బోనస్ ను బోగస్ చేసి ఒక మంత్రి ఏమన్నాడు, దొడ్డోడ్లకు ఇస్తామా, లేదు ఇయ్యము, సన్నోడ్లకు ఇస్తాము అని ఆ రోజు చెప్పిండు. సో ఒక మంత్రి వచ్చేమన్నాడు, ఇప్పుడు ఈ కాలం ఇయ్యము, నెక్స్ట్ కాలంలో ఇస్తాము అని అన్నాడు, నెక్స్ట్ పంటలు వచ్చినప్పుడు ఇస్తామన్నారు. ఈ రోజు మరి మీరే చెప్తున్నారు, కళ్ళాలల్లా ఒడ్లున్నాయి,
ప్రజలు మొత్తుకుంటున్నారు. మీరు మాత్రము అక్కడ 500 ఇచ్చినట్టు ఒక్క కాడ చూపియండి సార్. ఎక్కడ స్వయంగా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ పెట్టి, కలెక్టర్ల రివ్యూ మీటింగ్ పెట్టి 7,500 సెంటర్లు పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వంగా చెప్పినాము. మీరు 4,500 సెంటర్లే పెట్టిండ్రు అని చెప్పి వాళ్ళ క్లాస్ తీసుకున్నారు. స్వయంగా వాళ్ళు నేను కల్పించుకొని చెప్పట్లేదు ఇది ఈ విషయం. వాళ్ళ మంత్రి గారు చెప్పినారు. మరి ఇప్పుడు ఎవరు ఎక్కడ ఫెయిల్ అయ్యిండ్రు, ఏం చేసిండ్రో మీరు చెప్పాలి. ఉత్తగా గాలి ముచ్చట్లు చెప్పి గాలి మాటలు మాట్లాడి ఆయన ఏంటి కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అక్క గారు, 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ మీ ప్రభుత్వమే ఉంది కదా, రైతులకు మీరు ఏం చేసిరక్క? మీ మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ పోయిందక్క? రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఎక్కడ పోయిందక్క? నేను ఒక్క నిమిషం అక్క సబ్మిషన్ వినండి, మీరు వినండి. రైతులకు మీరు ఇట్లా పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది మరి కేంద్ర ప్రభుత్వం? ఏం చేసి కేంద్ర ప్రభుత్వం? సలచర్ల రైతులు ఏడున్నారు? అరే నేను అదే చెప్తున్నా, మేము వచ్చి 1 ఇయర్ పరిపాలన గురించి మాట్లాడుతున్నారు అక్క. మేము 1 ఇయర్